श्रीगणेशाय नमः। श्रीमात्रे नमः। श्रीपादश्रीवल्लभश्रीगुरुदत्तात्रेय सद्गुरुपरब्रह्मणे नमः। దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ధర్మపురి లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమో నమః. స్వధర్మ ప్రేక్షకులకు నమస్కారం. మన స్వధర్మ టీవీలో వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా మార్చి 6వ తేదీ ఫాల్గుణ మాస శుక్లపక్ష చతుర్థి ఆదివారము నుండి ఫాల్గుణ మాస శుక్లపక్ష నవమి మార్చి 12వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచారం అనేటువంటిది ఏ విధంగా ఉన్నది అన్న విషయాన్ని ఇప్పుడు చూద్దాం. వృషభంలో రాహువు, వృశ్చికంలో కేతువు, మకరంలో శని, శుక్ర, బుధ, కుజ, కుంభంలో గురు, రవుల యొక్క కలయిక. నాలుగు గ్రహములు ఒకే మకర రాశిలో ఉన్నాయి ప్రస్తుతం. కుజుడు, బుధుడు, శుక్రుడు, శని. చంద్రుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకాది రాశుల్లో ఈ వారమంతా కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు చూస్తే 6వ తేదీ ఆదివారం రోజున పుత్రగణపతి వ్రతం, తిల చతుర్థి అని చెప్తారు. ఈ రోజున గణపతి యొక్క పూజ చేయడం ద్వారా సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక 9వ తేదీ ప్రదోషము, ఆ రోజు 10వ తేదీ గురువారం నాడు శుక్లపక్ష అష్టమి, రోహిణీ నక్షత్రము, మహాలక్ష్మి పూజ అనేటువంటిది విశేషంగా చేస్తారు. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా ఒక గురువు మాత్రమే శుభంగా ఉన్నాడు. రవి, బుధులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. మేషరాశి వారికి కొద్దిగా గ్రహ సంచారం అనేటువంటిది మార్పు జరిగింది. గతంలో ఉన్నట్టుగా కాకుండా ప్రయత్నపూర్వకంగా మాత్రమే తలపెట్టినటువంటి పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తవుతాయి. వ్యాపారపరంగా ఏవైతే వ్యాపారమును విస్తరింపచెయ్యాలి, ఇక భాగస్వామ్య వ్యాపారాలు చెయ్యాలి, కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారికి ఈ వారము, బుధవారము, గురువారము చాలా వరకు యోగదాయకంగా ఉండబోతోంది. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయానికి వస్తే గతంలో మీరు ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చి ఉన్నారో అవి మొండి బాకీలుగా మిగిలిపోయాయో అవన్నీ కూడా కాస్త ప్రయత్నం చేయడం ద్వారా తిరిగి మీకు దక్కేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇంటికి కావలసినటువంటి వస్తువులు, ఇంటికి కావలసినటువంటి కొన్ని గృహ ఉపయోగకరణాలు కొనేటువంటి అవకాశం కూడా ఉంది. ఆదాయ పరంగా బాగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్న విధంగా కాకపోయినప్పటికీ కూడా చిన్న చిన్న మార్పులు అనేటువంటివి మాత్రము కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు పై అధికారుల యొక్క ఆదరణ కూడా పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడితేనే ఉన్నతమైనటువంటి విద్యకు అర్హులవుతారు. విదేశాల కోసం వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ఈ శుక్ర శనివారాలు కూడా చాలా వరకు యోగదాయకంగానే ఉన్నాయి. పాత జ్ఞాపకాలు, ఈ
వారంలో ఒక ప్రముఖ వ్యక్తితో సంభాషణ మీ జీవితాన్ని చాలా వరకు మార్చివేయగలదు. వివాహాది శుభకార్యములలో చురుగ్గా పాల్గొంటారు. రాజకీయ నాయకులకు యోగదాయకంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారము శ్రీకృష్ణ అష్టోత్తర శతనామముతో ఈ వారం రోజులు కృష్ణ అష్టోత్తర పూజ చెయ్యండి. అలాగే ఆదివారం రోజున గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. గోశాలలో నల్లటి ఆవుకు శనివారం రోజున ఏదైనా గ్రాసం తినిపిస్తే మేషరాశి వారికి ఇంకా అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. దైవానుగ్రహం లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రవి బుధ శుక్రులు శుభంగా ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. వృషభ రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా 3 గ్రహాలు శుభంగా ఉండటం, అందులో శుక్రుడు శుభంగా ఉండటం వల్ల కాస్త కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అలాగే పాత్రికేయ రంగం, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త అవకాశాలు అనేటువంటివి లభిస్తాయి. ఉద్యోగపరంగా వృత్తి నిర్వహణ ఈ రెండు కూడా సంతృప్తికరంగానే కొనసాగుతాయి. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక శుభకార్య నిర్వహణకు సంబంధించినటువంటి చర్చలు గృహంలో అందరి మధ్య కూడా రావచ్చు. బుధ గురువారాల్లో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం. బాగా ఆలోచించి చేయగలిగితే వృధా ఖర్చులను కూడా అరికట్టవచ్చు. ఎన్నో రోజులుగా మీరు వాడుతున్నటువంటి వాహనానికి మరమ్మతులు అనేటువంటివి ఈ గురు శుక్రవారాల్లో వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాదుల వల్ల క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆర్థిక ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఆర్థిక ఒప్పందాలలో చాలా జాగ్రత్త అనేటువంటిది అవసరమవుతుంది. సంగీత సాహిత్య కళాకారులకు మంచి అవకాశాలు అనేటువంటివి వస్తాయి. ఆదాయం అనేటువంటిది ఈ వారమంతా కూడా బాగానే ఉంటుంది. ఆలోచించి ఖర్చు పెట్టడము, వృధా తిరుగుడు మొదలైనటువంటివి తగ్గించుకుంటే ఈ వారంలో మంచి మంచి పనులు కూడా మీరు చేయవచ్చు. వృషభ రాశి స్త్రీలకు పెళ్ళిళ్ళు అనేటువంటివి కూడా సిద్ధం చేయవచ్చు. పెళ్లి సంబంధాలు చూడవచ్చు. పురుషులకు గట్టి ప్రయత్నంతో ఉద్యోగపరంగా శుభవార్తలు అనేటువంటివి పొందవచ్చు. ఇంకా మంచి ఫలితాలు పొందటానికి వృషభ రాశి వారు ఈ వారమంతా దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రముతో ఈ 7 రోజులు ఆరాధన చెయ్యండి. శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో చక్కగా త్రిశతి నామములతో కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమను నొసట ధరించటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా రవి గురు కేతువులు శుభంగా ఉన్నారు. బుధ శుక్రుడు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. సూర్యుడు కానీ, గురువు కానీ, కేతువు ఈ 3 గ్రహములు మిథున రాశి వారికి శుభంగా ఉండటం అనేటువంటిది చాలా అనుకూలత పెరిగినట్టే అని అనుకోండి. ఇన్ని రోజులుగా పెళ్లిళ్ళు కానటువంటి మిథున రాశి వారికి పెళ్లిళ్ళు సిద్ధమవుతాయి. ప్రారంభించినటువంటి పనులలో పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమములకు హాజరవుతారు. చాలా వరకు అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి. వాటిని చాలా ఆలోచించి ఆర్థిక ప్రణాళికలు లెక్క పెట్టుకొని ఖర్చు పెట్టడం ద్వారా చక్కగా ముందుకు వెళ్ళవచ్చు. వ్యాపారం అనేటువంటిది నిరాటంకంగానే కొనసాగుతుంది. నిరుద్యోగులకు ఈ బుధ గురు శుక్రవారాల్లో ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి ఫలిస్తాయి. ఆఫీసులో అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. ఏదైనా మిత్రులతో కానీ, లేకపోతే శ్రేయోభిలాషులతో కానీ, లేకపోతే బయటి వ్యక్తులతో కానీ చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక లావాదేవీలు దీనిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ప్రణాళిక లేకుండా ఖర్చు పెట్టడం అనేటువంటిది మిథున రాశి వారికి ఏమాత్రం కూడా తగదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా సంతృప్తికరంగానే ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే అలజడి లేకుండా చక్కగా ఆలోచనలతో ముందుకు సాగితే మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా మంచి విజయాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ప్రయత్నం అనేటువంటిది నెరవేరుతుంది. ఇక చిన్న చిన్న
ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. మిథున రాశి వారు ఈ వారమంతా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర పారాయణం చేయడంతో పాటు బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా పెసర్లను నానబెట్టి ఆవుకు తినిపించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు మిథున రాశి వారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కుజుడు రాహువు శుభంగా ఉన్నారు. రవి బుధులు ఇద్దరు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. వివాహాది శుభ కార్యక్రమములు అతి ప్రయాసతో కూడా వీరికి సిద్ధమవుతాయి. అవివాహిత పురుషులకు అవివాహిత స్త్రీలకు సంబంధాలు గట్టి ప్రయత్నం మీద సిద్ధించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యపరంగా బుధ గురువారాల్లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా 40 వయస్సు దాటినటువంటి వారు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. అనుకోని మాటల ద్వారా, నోటి దురుసుతనం ద్వారా విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి మిత్రుత్వాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. ముందు చూపుతో ఉద్యోగంలో ఉన్నటువంటి వారు దూరదృష్టి కనుక ఉన్నట్లయితే ఉద్యోగంలో పై అధికారుల యొక్క అండదండలు, ఆదరణ రెండు కూడా పొందుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశీ సంబంధ వ్యవహారాలు కూడా విద్యార్థులకు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షలు వ్రాయవచ్చు. ఉల్లాసంగా పనులు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు చక్కటి అవకాశాలు, విదేశీ ప్రయాణాలు కూడా సిద్ధించవచ్చు. రాజకీయ నాయకులకు చిన్న చిన్న వివాదాలు తల ఎత్తి మనస్థిమితము లేకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఈ వారమంతా కూడా మౌనంగా ఉండటం ద్వారా చాలా వరకు ఉపయోగపడేటువంటి పనులు చేయవచ్చు. స్త్రీలకు చాలా యోగదాయకంగా ఉంటుంది ఈ వారమంతా కూడా. కర్కాటక రాశి వారు ఈ వారమంతా శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటిది జపాన్ని 7000 జపం చేయడంతో పాటుగా రామ కళ్యాణం బుధవారం నాడు రామాలయంలో చేయించుకోవడం ద్వారా కర్కాటక రాశి వారికి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారు. రామ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందే ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురువు శని శుభంగా ఉన్నారు. బుధుడు అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. సింహరాశి వారికి గ్రహ సంచార రీత్యా కాలము ఈ రెండు కూడా అనుకూలంగానే ఉంది. ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో ఎన్నో రోజులుగా వాయిదా పడుతున్నటువంటి శుభకార్యమునకు రంగం అనేటువంటిది సిద్ధమవుతుంది. నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక కొత్త ఉద్యోగం అనేటువంటిది కూడా వస్తుంది. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు మాత్రము కాస్త ఆలోచన చేయండి. బుధ గురు శుక్రవారాల్లో దూర ప్రయాణాలు చేయకపోవడం అనేటువంటిది మంచి సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయానికి వచ్చినట్లయితే ఆదాయం అనేటువంటిది క్రమేణా పెరుగుతుంది. రావలసినటువంటి సొమ్ము చేతికి అందుతుంది. ఆలోచించి స్థిర నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగపరంగా పదోన్నతి కానీ బదిలీలు కానీ ఈ రెండింటి కోసం చేసేటువంటి ప్రయత్నములన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే ఫైనాన్స్ వ్యాపారం కానీ షేర్లు మొదలైనటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టేటువంటి వారు మాత్రము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆర్థిక పరంగా మంచి స్థానాన్ని పొందవచ్చు. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. ఇంట్లో ఒకరి ఆరోగ్యం అనేటువంటిది కాస్త మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వారాంతంలో చాలా సమస్యలకు పరిష్కారాలు అనేటువంటివి లభిస్తాయి. రాజకీయ నాయకులకు చాలా యోగదాయకమైనటువంటి సమయము ఈ వారము అని చెప్పవచ్చు. సింహరాశి వారు మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందటానికి ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణము సంధ్యాకాలంలో శివుడి యొక్క సమీపంలో, శివుడి యొక్క చిత్రపటం సమీపంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి చక్కగా వినటం కానీ చేయటం కానీ చేస్తే ఆర్థిక పరంగా చాలా ఉన్నతిగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. శివానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా
శుక్రుడు రాహుకేతువులు శుభంగా ఉన్నారు. బుధుడు అర్ధశుభుడిగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కన్యారాశి వారికి వచ్చినటువంటి సమస్య ఏమిటి అంటే ఏమీ లేకుండానే అపోహలు పడటము, ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది అన్నటువంటి భ్రాంతి కలగటము, తద్వారా ఇంట్లో భార్యాభర్తలతో కీచులాటలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, అలాగే ఇంట్లో సంతానంతో పోట్లాట, ఇటువంటి వ్యవహారాలు అనేటువంటివి ఈ వారం కలగటానికి ఎక్కువ ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అందువల్ల ఆలోచించి పని చేయండి, అపోహలు తొలగించుకోండి, భ్రాంతి నుంచి బయటపడేటువంటి పని చేయండి. బంధుమిత్రుల యొక్క రాక పెరుగుతుంది, తద్వారా విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. మిమ్మల్ని స్తోత్రం చేసేటువంటి వారు, మిమ్మల్ని స్తుతించేటువంటి వారు మీకు శత్రువులు అన్న విషయాన్ని మీరు ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది. అలాగే రావలసినటువంటి బాకీలు కానీ వసూళ్లు కానీ చేస్తారు. బుధవారం నాడు ఒక గొప్ప పనికి పునాది అనేటువంటిది వేస్తారు. ఉద్యోగపరంగా తోటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందుతారు. మంచివారి యొక్క మార్గదర్శనంతో పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఆరోగ్యం మీద మనస్సు కనుక పెట్టినట్లయితే పదో ఉన్నతి మొదలైనటువంటి విషయాల్లో అనుకూలత కలుగుతుంది. ఒకటి మాత్రము సత్యము, వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచిది. కొత్త కొత్త ఒప్పందాలు అనుకూలించవచ్చు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా పొందే ఆస్కారం ఉంది. విందు వినోదాది వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. కన్యారాశి స్త్రీలకు వివాహ సంబంధ ప్రయత్నములు అనేటువంటిది చేసేటువంటి అవకాశం కూడా బాగా ఉంది. విదేశీ వ్యవహారాలు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్నాయి. కన్యారాశి వారు మరిన్ని మంచి ఫలితాలు సాధించటానికి పొందటానికి ఈ వారమంతా లలితా సహస్రనామ స్తోత్రముతో అమ్మవారికి ప్రతిరోజు సంధ్యాకాల సమయంలో కుంకుమార్చన చేయడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు. గురువారం నాడు దత్తస్మరణతో దత్తుడికి ప్రీతిగా ఏదైనా గోశాలలో గోవుకు గ్రాసాన్ని తినిపించండి, ఇంకా మంచి ఫలితాన్ని పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా కుజుడు గురువు శుక్రుడు శుభంగా ఉన్నారు. రవి బుధులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. తులారాశి వారికి గ్రహ సంచారం అనేటువంటిది చాలా వరకు బాగుంది. శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ప్రతిభా పురస్కారాలు లభిస్తాయి. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే విదేశీ అవకాశాల కోసం రాసేటువంటి పోటీ పరీక్షల్లో ఈ వారంలో కనుక పెట్టుకోవటం ద్వారా చాలా వరకు మంచి జరుగుతుంది. మంచి సత్ఫలితాలు కూడా పొందే ఆస్కారం ఉంది. పిల్లలు చదువులో రాణించడం అనేటువంటిది తల్లిదండ్రులకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. శుభ కార్యక్రమాలు చేస్తారు. నలుగురి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మీద మనస్సు పెట్టి ప్రయత్నం చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోకుండా గురు శుక్రవారాల్లో కనుక ముఖ్యమైనటువంటి ప్రయాణాలు పెట్టుకోగలిగితే ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా మీకు చేకూరుతాయి. మీ జీవిత భాగస్వామి మీద శ్రద్ధ చూపిస్తారు. శుభ కార్యక్రమముల కోసం తపన చెందుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు వ్యయం పెరిగినప్పటికీ కూడా లాభం కూడా కలుగుతుంది. తులారాశి వారు ఈ వారం మరిన్ని ఉత్తమోత్తమైన ఫలితాలు పొందటం కోసము 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు సంధ్యాకాల సమయంలో హనుమదాలయంలో చేయటము, హనుమంతుడికి 5 అరటి పండ్లు నివేదన చేయటం వల్ల ఇంకా సత్ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని శుభంగా ఉన్నారు. రవి రాహుకేతువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము అని చెప్పవచ్చు. శుక్ర శనులు శుభంగా ఉన్నప్పటికీ కూడా కాస్త రవి రాహుకేతువులు అర్ధశుభులు కావటం చేత విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు పరీక్షలు రాయటానికి ఈ వారం అంతా కూడా కాస్త జాగ్రత్త పడాలి విద్యార్థులు.
వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఈ వారం చేకూరుతాయి. రావలసినటువంటి డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం అనేటువంటిది వస్తుంది. ఆస్తి తగాదాలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు భాగస్వాములతో మంచి అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం వల్ల ఇంకా సత్ఫలితాలు పొందవచ్చు. రాజకీయ ప్రభుత్వ పనులలో జాప్యం జరగవచ్చు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మంచి మంచి గుర్తింపుల కోసం ఆరాటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం అనేటువంటిది చాలా వరకు అవసరము. వాహనాల కొనుగోలు చేయటంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఉద్యోగస్తులు తమ ఉద్యోగం మీద సరి అయినటువంటి దృష్టి పెడితే సరిపోతుంది. గృహంలో మార్పులకు చేర్పులకు ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఇంకా ముఖ్యమైనటువంటి ఫలితాలు పొందటం కోసము వృశ్చిక రాశి వారు ఈ వారమంతా హనుమత్ దండకము, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. రవికుజులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ధనుస్సు రాశి వారికి ఈ వారము యోగదాయకంగా ఉండబోతోంది అని చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తారు. ముఖ్యంగా బుధ, గురు, శుక్రవారాల్లో అన్ని రంగాల వారికి చాలా శుభమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. పారిశ్రామికవేత్తలకు వ్యాపార సంబంధాలు, విదేశ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి పాక్షికంగా ఫలిస్తాయి. వ్యాపారంలో ఉన్నటువంటి వారు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటం కానీ, భాగస్వామ్య వ్యాపారాలు చేయటం కానీ ఏమాత్రము మంచి నిర్ణయం కాకపోవచ్చు. పాత బాకీలు వసూలు కావడంతో వివాదాలు సమసిపోతాయి. ఇంట్లో శాంతికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే వ్యాపారస్తులకు ధనార్జన ప్రధానం కాకుండా ధర్మకార్యములను కూడా సాధించేటువంటి దిశగా ముందడుగు వెయ్యాలి. పనులలో చికాకు అనేటువంటిది పెరుగుతుంది. వేదాంత మార్గాన్ని ఎంచుకుంటారు. వేదాంత మార్గాలలో ఆలోచన చేస్తారు. మొత్తానికి ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా కూడా క్షేమదాయకంగా ఉండబోతోంది. ధనుస్సు రాశి స్త్రీలు ఈ వారంలో ముఖ్యమైనటువంటి పనులను సమగ్రంగా కూడా పూర్తి చేయవచ్చు. ధనుస్సు రాశి వారు మరిన్ని ఉత్తమోత్తమైన ఫలితాలు పొందటానికి ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా శివపంచాక్షరి జపాన్ని చాలా వరకు చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారంలో రవి, గురువు, శుక్రుడు, కేతువు 4 గ్రహాలు శుభంగా ఉన్నాయి. బుధుడు అర్ధశుభుడుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. వివాహాది శుభకార్యక్రమ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. నలుగురి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త కొత్త ఉద్యోగంలో చేరటానికి నిరుద్యోగులకు బుధ, గురు, శుక్రవారాలు చాలా వరకు మంచివి. కళాకారులకు కొత్త కొత్త అవకాశాలతో ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. కొత్త కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం అనేటువంటిది కలుగుతుంది. వృధా ఖర్చులను కనుక నియంత్రణ చేసుకోవడం ద్వారా మకర రాశి వారు ఆర్థికపరమైనటువంటి ఉన్నతిని కూడా సాధించవచ్చు. వృధా ఖర్చులను అరికట్టేటువంటి ప్రయత్నం చేయండి. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి తగిన ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు నోటి దురుసుతనం వల్ల ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడవచ్చు. విద్యార్థులు గట్టి ప్రయత్నములతో ఉన్నత విద్యలో కూడా మంచి సీట్లను సాధించేటువంటి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యక్రమాల కోసం చేసేటువంటి ప్రయత్నములు ఈ వారంలో సఫలీకృతం కావచ్చు. రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. స్త్రీలకు శుభకాలము సంప్రాప్తించింది. ఇంట్లో మీదే
పైచేయిగా ఉంటుంది. మకర రాశి వారు మరిన్ని ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు పొందటం కోసము దత్తాత్రేయ ఘోర కష్టోద్ధరణ స్తోత్రపారాయణం చేయండి. అలాగే గురువారం నాడు దత్త దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ ఆలయంలో దత్తుడికి మంచి మిఠాయిని నివేదన చేసి అది పిల్లలకు పంచిపెట్టడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా కుజుడు, బుధుడు, శుక్రుడు శుభంగా ఉన్నారు. రవి గురువులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. కుంభరాశి వారికి ఈ వారము మంచి అవకాశము లభించబోతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారు కాస్త సానుకూలత ఆలోచనలు చేస్తే ఆయా రంగాల్లో వారికి ఉన్నతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. గొప్ప విశేషం ఏంటంటే ఈ వారంలో గ్రహముల యొక్క అనుగ్రహం వల్ల ఆరోగ్యము స్థిరంగా ఉంటుంది. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృధా ఖర్చులను కనుక నియంత్రించుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. అధికారుల విమర్శలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కింది స్థాయి ఉద్యోగులు ఉద్యోగంలో మనసు పెట్టి పనిచేయటం అలవాటు చేసుకోండి. అపోహలను, భ్రాంతిని దూరం చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాలలో దొంగతనాలు జరిగేటువంటి ఆస్కారం ఉన్నది. విలువైనటువంటి వస్తువులు, ఆన్లైన్ వ్యవహారాల యందు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలతో పోయింది అనుకున్నటువంటి ఒక శుభకార్యము తిరిగి సిద్ధిస్తుంది. ఇంట్లో పెళ్లికి సంబంధించినటువంటి భాజాలు మోగే ఆస్కారం కూడా ఉంది. సంగీత, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వారికి శుక్ర, శనివారాల్లో మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేయటానికి ఈ వారము మంచి వారము అని చెప్పవచ్చు. విద్యార్థులు పరీక్షల్లో తగినంత కృషి చేస్తేనే ఉన్నత స్థితిని పొందుతారు. కుంభరాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, శనివారం నాడు శనైశ్చర జపాన్ని కనుక చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. శనివారం నాడు నల్లటి ఆవుకు ఏదైనా విశేషమైనటువంటి గ్రాసం తినిపించండి, సరిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా బుధుడు, మీనరాశి వారికి ఈ వారంలో శుక్రుడు, శని, రాహువు శుభంగా ఉన్నారు. రవి, కుజ, బుధులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. శత్రువులపై విజయం సాధిస్తారు. స్త్రీలు ఉత్తమమైనటువంటి ఆధిపత్యాన్ని సాధిస్తారు. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఎన్నో రోజుల తరువాత వచ్చినటువంటి ఉద్యోగ అవకాశం వల్ల సంతృప్తి పొందుతారు. ఆదాయం అనేటువంటిది సంతృప్తికరంగా ఉంటుంది. పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నంలో అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. బంధుమిత్రులతో సమయాన్ని వెచ్చిస్తారు. విహారయాత్రల కోసం, ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాల కోసం ప్రయత్నాలు చేస్తారు. పెద్దల విషయంలో మంచి భావనతో ఉండటం, మంచిగా మాట్లాడటం, గౌరవించడం ద్వారా ఇంకా మానసికమైనటువంటి తృప్తిని పొందుతారు. ఇంట బయట స్త్రీలకు వాతావరణం అనేటువంటిది ఆనందంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది విద్యార్థులకు అవసరమైనటువంటి అంశము. ఎంతో కష్టపడితే కానీ ఉన్నత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశాలు మెరుగవుతాయి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవటం కోసం కానీ, కొత్త కొత్త నోటిఫికేషన్లు రావటం చేత సంతృప్తిగా ఉంటారు. బాగా శ్రమ మీకు తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది అని చెప్పవచ్చు. స్త్రీలకు బాగుంటుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో ఆహ్లాదంగా ఉంటారు. మీనరాశి వారు ఈ వారం అంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. బుధవారం నాడు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి. శనివారం నాడు గోక్షేత్రంలో గోవుకు ఏదైనా గడ్డి లాంటి గ్రాసము కానీ ధాన్యము కానీ తినిపించడం ద్వారా మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందుతారు.
మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలకు దైవాన్ని విశ్వసించండి, దైవ స్తోత్ర పారాయణాదులు చేయండి. వ్యక్తిగతంగా నాతో సంభాషణ చేయాలి, జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు కింది కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, తప్పకుండా మాట్లాడటం జరుగుతుంది. స్వస్తి. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. జై గురుదత్త.